హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం స్వర్ణామృతం ఎపిసోడ్ 28లోకి ఎంటర్ అవుతున్నాం. సో ఈ సందర్భంగా ఇంత బాగా ఎంకరేజ్ చేస్తున్న అందరు పిరమిడ్ మాస్టర్స్కి అండ్ ఆల్ మెడిటేటర్స్కి అండ్ కొత్త వ్యూయర్స్కి అందరూ కూడా స్పెషల్ థ్యాంక్స్. ఇంత బాగా మీరు ఎంకరేజ్ చేయడం అండ్ మీ ఫీడ్బ్యాక్ అవన్నీ కూడా మాకు ఎంతో మోటివేషన్ ఇస్తూ ఉంది, ద హోల్ టీమ్ అంతటి కూడా. సో గత ఎపిసోడ్లో పత్రి మేడం యొక్క ఆ యొక్క ప్రయాణంలో ఒక అత్యద్భుతమైన ఘట్టం కర్నూలు పిరమిడ్లో చేయడం అనేది ఒక ఇట్స్ హోల్ మూమెంట్కే ఒక న్యూ బిగినింగ్. అదేమిటంటే పత్రి సార్ ఫుల్ టైం ఈ యొక్క ధ్యాన ప్రచారంలోకి రావాలనుకోవడం అండ్ అట్ సేమ్ టైం రిజైన్ చేసేసి ఆ ఒక న్యూస్ పత్రి మేడంకి చెప్పడం. సో అందులో నుంచి ఎలా బయటపడారు, కర్నూలు పిరమిడ్లోకి వెళ్ళి అక్కడ ధ్యానం చేయడం, ఆ ధ్యానంలో ఒక పెద్ద వాయిస్, ఇఫ్ యూ హెల్ప్ ద నేచర్, నేచర్ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ అనే ఒక పెద్ద వాయిస్ 3 times రావడం. సో ఆ యొక్క మెసేజ్తో మేడం ఇంకాస్త నెమ్మదిగా ఆలోచించి సో ఓకే పత్రి సార్ అయితే డెసిషన్ తీసుకున్నారో వాటికి సంపూర్ణంగా అంగీకరించడమే కాకుండా అప్పుడు ఒక ఫ్యామిలీ మొత్తం ఎలాగా రన్ చేయడం కానీ, సో అన్ని యొక్క సో అందరూ వచ్చే వాళ్ళందరూ కూడా అన్నదానం అనేది ఎటువంటి ఆగడం అనేది జరగలేదు. అది ఎలాగూ కంటిన్యూస్గా జరిపించడం అనేది ఒక గొప్ప ధైర్యశాలి మటుకే అలా చేయగలరు. అది అటువంటి ఆ మూమెంట్లో 1992. సో పత్రి మేడం అంత స్ట్రాంగ్గా బ్యాక్ బోన్ సపోర్ట్గా సో పత్రి సార్కి ఉండడం అండ్ దాంతో పత్రి సార్ ఫుల్ టైంలో ఈ ధ్యాన ప్రపంచంలోకి రావడం. అందరికీ ధ్యాన జగత్ అవ్వాలి, శాకాహార జగత్ అవ్వాలి, పిరమిడ్ జగత్ అవ్వాలి అనే ఒక కంకణంతో సో ఫుల్ టైం ప్రతి ఒక్కరికి కూడా ధ్యానం చేయాలనే ఒక తపనతో అనే జర్నీ ఒక పక్కన పత్రి సార్ది స్టార్ట్ అవుతున్న ఆ సందర్భంలో సో పత్రి మేడం యొక్క మనోభావాలు, ఆ జర్నీ ఎలా ఉందనేది కొద్ది మటుకు మనం గత ఎపిసోడ్లో తెలుసుకోవడం జరిగింది. సో ఆ జర్నీని ఇంకాస్త ముందుకు వెళ్ళే ప్రయత్నం ఈరోజు స్వర్ణామృతం ఎపిసోడ్ 28లోకి చూద్దాం. మేడం నమస్తే మేడం. సో లాస్ట్ ఎపిసోడ్లో ఒక మన మూమెంట్లోనే ఒక బిగ్ షిఫ్ట్, మైల్ స్టోన్ ఆ ఒక్క స్టెప్తో మూమెంట్ షేప్ అనేది ఇంకా ఎక్స్పాండ్ అయ్యింది, చాలా ఎక్స్పాండ్ అయ్యింది. ఆ మూమెంట్లో ఆ డెసిషన్ ఆయన తీసుకోకపోతే ఇంతవరకు వచ్చిండేది కాదు. ఉద్యోగం కోసం అని చెప్పేసి తను తిరుగుతూ చేస్తూ ఉంటే కనుక ధ్యానం ఏవో చెప్తారు. ఆయన ధ్యానం కోసం అని చెప్పేసి ఉద్యోగం త్యజించారు. ఇంకా ఎక్కువ సంపాదన కావాలని చెప్పేసి ఉద్యోగం రిజైన్ చేయలేరు. ఇది కాదు నా జాబ్, నా వర్క్ ఇది కాదు అని చెప్పేసి ఈ ధ్యాన ప్రపంచంలోకి అడుగు పెట్టడానికే పూర్తిగా 2 కాళ్ళు తీసి, ఒక అడుగు కాదు, 2 కాళ్ళు తీసి అక్కడ పెట్టాలి అంటే తను ఉద్యోగం మానేయాల్సి వచ్చింది. తను హ్యాపీగా ఆ డెసిషన్ తీసుకున్నారు. ఓకే. సో అది మీకు చెప్పడం, మీరు పిరమిడ్లోకి వెళ్ళి ధ్యానం చేయడం, మెసేజ్ రావడం. ఎందుకంటే ఒక పెద్ద మూమెంట్ అంటే నాకు ఇంత పెద్దగా జరుగుతుందని అప్పుడులో తెలియదు కదా. సో ఇంత పెద్ద జరిగేటప్పుడు నాకు ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వాలి కదా యూనివర్స్. ఆ కాన్ఫిడెన్సే ఆ యొక్క మెసేజ్లో ఇచ్చింది, నమ్మకం. లేకపోతే నేను పిచ్చిదాన్ని అయిపోయిండేదాన్నేమో. ఏం చేయాలి అని పిల్లల్ని పెట్టుకొని ఎప్పుడైతే నేను యాక్సెప్ట్ చేశానో, ఎప్పుడైతే యూనివర్స్ నాకు మెసేజ్ ఇచ్చిందో అప్పుడు ఇంకా నేను వెనక్కి తిరిగి చూడలేదు, దాని గురించి ఆలోచించలేదు. ఓకే. అంటే ఆలోచించడం అంటే
ఇప్పుడు డబ్బు పరంగా నాకు అవసరాలు చాలా ఉండేవి, మరి పిల్లలు ఉన్నారు, అంటే రిగ్రెట్ లేదు. రిగ్రెట్ లేదు. చాలా అవసరాలు ఉండేవి, కానీ అవసరాలు తీరేవి. అంత మరీ లేకుండా ఏం లేదు, తీరేవి కొంతవరకు. లగ్జరీస్ కాదు, బేసిక్ నీడ్స్ కంప్లీట్గా తీరేవి. నేను తినగా 10 మందికి అన్నం పెట్టగలిగే స్తోమత ఉండేది. వావ్. అది ఎలా వచ్చింది అనేది కూడా ఆశ్చర్యమే. ఆ టైంకి అలా ఆ టైంకి అలా వచ్చేది, లేకపోతే ఎక్కడుండేవి డబ్బులు, ఎక్కడివి? ఒక 10 మందికి అన్నం పెట్టాలంటే పప్పు బియ్యం ఎన్ని వస్తువులు కావాలి, అవన్నీ ఉండాలంటే డబ్బులు కావాలి. ఆ పక్కింటికి వెళ్ళి అప్పు తెచ్చో, ఎదురింటికి వెళ్ళి అప్పు తెచ్చో, ఆ టైంకి అందులో మీకు అక్కడ కూడా కొత్త పరిచయాలు కదా మేడం. అంత కొత్త పరిచయాలే, నిజంగానే అంత కొత్త పరిచయాలే. ఇప్పుడు న్యూటన్ వీళ్ళంతా ఉన్నారు అంటే వాళ్ళంతా స్టూడెంట్స్, వాళ్ళ దగ్గర ఏముంటాయి? వాళ్ళకే బొటాబొట్టిగా సరిపోయే డబ్బులు వాళ్ళ దగ్గర ఉంటాయి. ఎవరిస్తారు నాకు? చాలా ఆశ్చర్యంగానే అన్నీ జరిగేవి, జరగబడ్డాయి. ఓకే. అది చాలా విషయాల్లో మదన పడిన టైం చాలా ఉంది. అంటే ముఖ్యంగా మనీ విషయంలో కానీ, ఎవరికన్నా పెట్టాలంటే ఏదన్నా లేకపోవడం కానీ ఓకే ఉండేది. అవేవి ఆయన దాకా వెళ్ళనిచ్చేదాన్ని కాదు. కంప్లీట్గా అంతా నేనే. కానీ ఆయన అంటే నేను ఉద్యోగం మానేసినందుకు ఇంత ఆయన పెడుతున్నారు అని నేను ఆయన ముందర ఎక్స్ప్రెస్ చేసేదాన్ని కాదు. ఓకే. అస్సలు లేదు. మొదటి నుంచే మీకు ఆ స్వభావం చిన్నప్పటి నుంచి కూడా ఉంది కదా మేడం? అదేనమ్మా నాకు ఆశ్చర్యం. అదేనేమో చిన్నప్పటి నుంచి కూడా ఇంకోళ్ళని బాధ పెట్టడం, ఇంకోళ్ళని కించపరచడం, ఇంకోళ్ళని తక్కువగా చూడడం అనేది లేదు. అదే వచ్చిందేమో ఆయన ఫేస్లో. ఏమాత్రం దాన్ని ఏమంటారంటే నేను చేయలేకపోయాను అని ఒక ఫీలింగ్స్ ఉంటాయి చూడు, అదే నేను చేయలేక ఆ ఫేస్లో ఆ ఎక్స్ప్రెషన్ రానిచ్చేదాన్ని కాదు. ఓకే. నిస్సహాయతని, కరెక్ట్ వర్డ్ చెప్పాలంటే నిస్సహాయత, అది రానిచ్చేదాన్ని కాదు. నాకు నేను అన్నీ ఏమైనా సరిపోతున్నా అంటే అన్నీ సరిపోతున్నాయి. ఎప్పుడూ నా ఆన్సర్ ఇదే. ఓకే. ఆయనకి ఎప్పుడూ నా ఆన్సర్ ఇదే. అడుగుతుండేవారు అంత బాగుందా, అంత బాగుందా అని. ఇప్పుడు అందరిని ఎలా అడుగుతారు అంత బాగుందా అని? అప్పట్లో నన్ను అడిగేవారు, ఒకదాన్నే కాబట్టి. తనకి తెలుసు ఇంట్లో ఏమీ లేవని తెలుసు, నేను ఎక్కడి నుంచో మేనేజ్ చేస్తున్నానని తెలుసు, అన్నీ తెలుసు. బట్ స్టిల్ హీ యూజ్ టు ఆస్క్ మీ, అంత బాగుందా, అంతా సరిపోయిందా, అంతా సరిపోయింది, డోంట్ వరీ. ఇదే ఆన్సర్ నేను ఎప్పుడు ఇచ్చేదాన్ని. ఇది కాకుండా మీరు వచ్చే వాళ్ళు కూడా 10 మందికి భోజనం కూడా చేసి పెట్టేదాన్ని. అప్పట్లో వంట వాళ్ళని పెట్టుకునేంత డబ్బు ఎక్కడుంది? పని మనిషినే కష్టంగా పెట్టుకునేదాన్ని, అది అవసరం కాబట్టి. అంత వంట అంతా నేనే. మరి 10 మంది రాని 20 మంది రాని ఎవరు రాని, మొత్తానికైతే ఈ వంట అయితే ఇంట్లోనే. ఓకే. సో మీకు ఫుల్ చాలా ఫ్రీ అయిపోయింది. అసలు వంట అంటే అవలీల. ఓకే. ఇదే మేడం మీరు మ్యారేజ్ బిగినింగ్లో అయిన తర్వాత ఎలా చేయాలి, ఎంత రైస్కి ఎంత వాటర్ అనేది కూడా మీకు తెలియదు అన్నారు. వాటర్ పొయ్యాలని కూడా తెలియదు. సో అటువంటిది సో ఇన్ని వేల మందికి చేస్తున్నానంటే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. ఓకే. సో మేడం జర్నీలో మీకు నేచర్ ఏదైతే మీకు మెసేజ్ ఇచ్చిందో, సో నేచర్ విల్ టేక్ కేర్ అనేది, సో అలాగా మీకు దానికి సంబంధించిన ఆటోమేటిక్ కొన్నిసార్లు జరిగిపోతుండేదని అన్నారు కదా. సో అప్పుడు మీకు ఆ టైటిల్కి ఇచ్చిన దానికి మీకు జస్టిఫికేషన్ లాగా అంత లేదు, మళ్ళా జరుగుతుంది. కానీ నేను ఆ మెసేజ్ వచ్చింది కదా అందుకని ఇలా జరుగుతుందేమో అనే ఆలోచన కూడా వచ్చేది కాదు. ఆ మెసేజ్ అప్పటి వరకు, అంతవరకే. ఆ రోజు కాస్త కూల్ అవ్వడానికి, అంతే కూల్ అవ్వాలి కదా. నేను భయపడిపోతున్నాను. మరి నేను ఉద్యోగం లేకపోతే ఎలాగా? మాకు 2 పిల్లల్ని పెట్టుకొని, సంసారాన్ని పెట్టుకొని, వచ్చేపోయి వాళ్ళని పెట్టుకొని
ఎలాగా నేను నెట్టుకొస్తాను? అందులో ఇంట్లో ఎవరి యాక్సెప్టెన్స్ లేదు. సో ఇంట్లో వాళ్ళు రావడం జరిగిందా మేడం ఆ టైం? రావడం ఎవరు వస్తారు? తక్కువే. వేవ్ వినోద్ సార్ మటుకు ఒకసారి ట్రై చేశారు ఆఫీస్లో, హెడ్ ఆఫీస్కి వెళ్ళి. కానీ వాళ్ళందరికీ కూడా ఇష్టం లేదు ఉద్యోగం మానేయడం ఏంటి అని. ఓకే. చేస్తున్న మంచి ఉద్యోగం మానేయడం ఏంటి? ఫస్ట్ ఉద్యోగం లేదు, అప్పుడు బాధపడ్డాం. పిల్లలు 2 అయ్యారు, ఇప్పుడు మంచి ఉద్యోగం వచ్చింది, అంత బాగుంది. నేను చెప్పాను కదా ఇలా చేసేస్తారని. మంచి ముగ్గేసేసి బ్రేక్ ద రొటీన్. అది గ్రేట్ మెసేజ్ మేడం. అలా వచ్చి కంఫర్ట్గా కూర్చున్నామంటే ఇమ్మీడియట్గా ఏదో ఒకటి జరగాలి అక్కడ. ఫుల్ పెద్ద జరుకు, అంతా ఇంత జరుకు కాదు ఆయన ఇచ్చేది. బట్ ఎట్ ప్రజెంట్ ఎట్లా అంటే మూమెంట్ ఎట్లా అంటే ఓకే, షీ బికేమ్ నౌ ఎట్లా అంటే టైర్డ్ ఆఫ్ థింగ్స్. అలసిపోయాను నేను. ఓకే. నేను చేసి అలసిపోయాను. నాకు ఇంకా ఒక స్టెబిలిటీ కావాలి నా లైఫ్లో. సో నాకు ఇంకా ఇప్పుడు రిస్కులు తీసుకునే అంత ఓపిక లేదు. ఓకే. అది. బట్ స్టిల్ మీరు ఇచ్చే మెసేజ్లు కానీ అండ్ ఈ స్వర్ణాంశం ద్వారా ఎంతోమందిని ఇన్స్పైర్ చేయడం కాకుండా వాళ్ళకి మళ్ళీ ఒక తట్టి లేపుతున్నట్టుగా ఉంది మేడం. స్టిల్ యు ఆర్ డూయింగ్. Still I'm doing. Yeah, that much I'm doing. Yes, I always ready to inspire others. ఎప్పుడు ఇలా షేక్ చేస్తాను అందరినీ, ఇది కాదు అన్నట్టు. ఇంటికి ఎవరు వచ్చినా సరే, ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతున్నా సరే. ఇట్ గివ్స్ మోటివేషన్ టు ఆల్, ఎస్పెషల్లీ మహిళా లోకం మేడం. ఎస్, చెప్పాలంటే ఈ స్వర్ణామృతంని అసలు బ్రహ్మాండంగా ఆదరిస్తుంది కూడా ఎక్కువ శాతం వాళ్ళే. రీసెంట్గా ఒక సేవాదల్ సంబంధించిన ఒక క్లాస్కి పిలవడం అయింది మేడం. అక్కడ పిలిచినప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ దీని గురించే అడుగుతున్నారు వాళ్ళు. చాలామంది హౌస్ వైఫ్స్, చాలా పెద్దవాళ్ళు. అసలు మేడం అనుభవం విన్నాక మేము ఎక్కడైతే ఒక చిన్నగా అక్కడ స్ట్రక్ అయిపోయామో ఒక్కసారిగా ఓకే, అలా జరిగితే ఇలా జరుగుతుంది మేడంకి, సో మనం కూడా అవన్నీ కూడా గోత్రు అవ్వాలి అనేది చాలా మందికి మీరు అది తట్టి లేపుతున్నారు మేడం. ఇప్పుడు కష్టాలు రాకుండా, ఏ ప్రాబ్లమ్స్ రాకుండా ఎలాగమ్మా? ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి, మనం కొంచెం పక్కకి తొంగి చూడాలి. ఇక్కడ ఇది ప్రాబ్లం అనుకో, దీనివైపు చూస్తే దాని మల్టిపుల్ అయిపోతాయి. లేదు, మనం కొంచెం పక్కకి వెళ్తే ఈ ప్రాబ్లం పక్కకి వెళ్ళిపోతుంది. మనం పక్కకి జరగాలి ప్రాబ్లం నుంచి. అది కూడా మనకి ఏదైనా లెసనే అది. ఇట్స్ ఎ లెసన్ మనం గట్టిపడడానికి. ఇవన్నీ ఎపిసోడ్స్ వల్లే నేను ఎంత గట్టిగా అయ్యాను ఈ రోజున. నేను ఇలా నిలబడగలుగుతున్నానంటే అంత లైఫ్ చూశాను కాబట్టి. అప్స్ అండ్ డౌన్స్. అదే. ఓకే. సో ఆ జర్నీలో మేడం వెళ్తున్నప్పుడు కొద్దిగా మీరు ఇందాక చెప్పినట్టుగా గట్టిపడడం అనేది స్టార్ట్ అయింది. యా, కొన్ని ఇన్సిడెంట్స్ కావచ్చు. డెఫినెట్గా. సో మనకు ఇప్పుడైతే చెప్పాలి అంటే ఎంతోమంది అనుభవాలు విన్నప్పుడు ఓకే, మనం ఫుల్ టైం అయితే ఇలా కోఆపరేట్ చేస్తుందని మనకు కొన్ని వందల వేల అనుభవాలు ఉన్నాయి PSSMలో. బట్ అప్పుడు ఎవరు లేరు, మీరు ఒకరే. నేను ఒకదాన్ని, నేను గొప్పటి మనిషి అంతే, మనుషులు అంతే, ఎవరు ఉన్నారు? దాంతో నిజంగా ఆ రోజుల్లో ధైర్యం కావాలి ఇది దీంట్లో నిలదొక్కుకోవాలంటే. చాలా ధైర్యం కావాలి. ఇప్పుడు న్యూటన్ని తక్కిన వాళ్ళని నమ్ముకొని నేను ఆయన చేసే పని ఎలా నమ్ముతాను? వీళ్ళని నమ్ముకొని వీళ్ళు ఏమో చదువుకుంటారు, వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు చేసుకుంటారు. అప్పట్లో నా ఉద్దేశం నేను చెప్తున్నా. ఇప్పుడు వాళ్ళు ఇదే చేస్తున్నారు, అది వేరే విషయం. కానీ అప్పట్లో అది అలా ఉండేది కాదుగా. చిన్న గ్రూపు. సో వాళ్ళు చదువుకొని కెరీర్ తీసుకుని వెళ్ళిపోతారు. సో వాట్ ఈస్ ద నెక్స్ట్? వాట్ ఈస్ నెక్స్ట్ ఫ్యూచర్ ఏంటి అని ఎప్పుడోసారి ఆ థాట్ వచ్చేది.
ఓకే. ఎటు వచ్చి ఆయనతో నేను ఏది షేర్ చేసుకునేదాన్ని కాదు ఆ విషయాలు ఏవి. చేసుకున్నాను కదా మేడం. లేదు అసలు లేదు. ఎందుకంటే ఆయన అనవసరంగా ఆయన ఇబ్బంది పెట్టిన దాన్ని అవుతాను. నేను ఇవన్నీ మాట్లాడాను అనుకో ఆయనతోటి, ఇబ్బంది పెట్టడమే కదా, లేకపోతే ఏముంది. సో మీకు ఆ విషయం అయితే మీకు తెలుసు, సార్ రిజైన్ చేయడంలో ఒక గొప్ప ఎస్. కారణం ఉంది ఇక్కడ. కానీ నిజంగా మాట్లాడాలంటే ఆ రోజుల్లో నాకు అది కూడా తెలియదు. ఓకే. టు బీ ఫ్రాంక్, నాకు ఆ రోజుల్లో అది కూడా తెలియదు. యాక్సెప్ట్ చేశారు అంతే. అంతే యాక్సెప్ట్ చేస్తూ పోవడం, వితౌట్ ఎనీ అండర్స్టాండింగ్, వితౌట్ ఎనీథింగ్, ఎనీ థాట్. ఫ్యూచర్ లేదు, ప్రజెంట్ లేదు, పాస్ట్ లేదు, ఏమీ లేదు. అంతే ఆయన చేస్తారు, ఇంకా దాన్ని ఆయనతో ఉండాలి అంతే. ఓకే. ఇంత పెద్దది అవుతుందని ఎవరు కలగన్నారు? ఓకే. ఆయన ఒక్కొక్క అడుగు వేస్తూ ముందరికి వెళ్తూ పోయారు అంతే. వెనక్కి తిరిగి చూడలేదు ఇంకా ఆయన ఆ రోజు నుంచి. దాంతో నాకు కూడా కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. బట్ అట్ ద సేమ్ టైం అది కాన్ఫిడెన్స్ అని కూడా అన్ను, ఇంత పెద్దగా పెరుగుతుంది అని కూడా నేను అన్ను. అందుకని నేను అలా ఉన్నానని కూడా చెప్పను, నాకేం తెలియదు. సో మేడం, ఈ యొక్క జర్నీలో ఇప్పుడు ఇంకా మా సార్ ఫుల్ టైం అవ్వడం, సో మీరంతా కూడా మేనేజ్ చేయడం అంతా కూడా జరుగుతూ ఉంది. సో అందరికి కూడా అన్నదానం అనేది కూడా జరుగుతూ ఉంది. కొద్దిమందికి అంటే 10 మెంబర్స్ 5-10 మెంబర్స్ వచ్చే వాళ్ళకందరూ కూడా. సో ఈ జర్నీలో మేడం, జర్నీలో ఏదైనా ఒక సంఘటన మీకు బాగా ఒక గుర్తుండిపోయి ఒక ఇంకా కాన్ఫిడెన్స్ తీసుకొచ్చిన సందర్భాలు ఏమన్నా మేడం? ఎలా చెప్పాలంటే అది నా ఎక్స్పీరియన్స్ అని చెప్పేది, అది ఫిజికల్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ. ఓకే. వినాయక చవితి వచ్చింది. అప్పుడు నాకు నేను అక్కడికి వెళ్ళిన కొత్త కదా, నాకు నేబర్స్ కానీ ఎవరు పరిచయాలు లేరు. అయితే ఏం చేశాను నేను, అక్కడ కొన్ని ఎంత నెంబరో తెలియదు, అన్ని ఫ్లాట్స్ ఉన్నాయి, అంత ఫ్యామిలీస్ ఉన్నారు దాంట్లో. అపార్ట్మెంట్ అది ఒక 70 ఫ్లాట్స్ ఉండొచ్చు నా. సో ఏం చేశాను నేను, వినాయక చవితి చేద్దామని చెప్పేసి అందరినీ పరిచయం చేసుకున్నట్టు ఉంటుంది, వాళ్ళకి ధ్యానం నేర్పించినట్టు ఉంటుంది అని చెప్పేసి అందరి ఇళ్ళకి వెళ్ళి కానీ ఒక 100 రూపాయలు, అప్పట్లో 100 కూడా చాలా ఎక్కువ, 100 రూపాయలు అడగడానికి వెళ్ళాను. ఓకే. అయితే అంతా కలిపి ఎంతమంది అయ్యారు, ఒక 50-60 మంది ఓనర్స్ ఉన్నారు. తర్వాత వర్కర్స్ ఒక 40 మందో 30 మందో ఉన్నారు, పనివాళ్ళు, ప్లంబింగ్ వీళ్ళంతా ఉంటారు కదా, వర్కింగ్ చేసేవాళ్ళు వాళ్ళంతా. సో నేనేం చేశాను, సరే అని చెప్పేసి అంతమందికి కలిపి 100 మంది అయ్యారు. మొత్తం 100, 110 అట్లా ఉంటారు. మీరు పిలిచిన వాళ్ళందరూ కూడా? అందరి దగ్గరికి వెళ్ళి పైసలు కలెక్ట్ చేశాను. పెద్ద ఎక్కువ అంతగా రాలేదు, బట్ ఓకే. ఓకే. అంటే దాన్ని జరిపించడం కోసం మేడం? జరిపించడము అన్నదానానికి అందరికీ కూడా భోజనాలు పెట్టాలని నా ఉద్దేశం. ఒక బ్లాక్ అంతా కూడా ఖాళీగా ఉండింది అనమాట. ఇది మన ఫ్లాట్స్లో ఒక బ్లాక్ అంతా ఖాళీగా ఉంది. అక్కడ అందరికీ విస్తళ్ళు వేసి భోజనం పెడదాము, కింద వినాయకుడిని పెట్టి పూజారిని పిలిచి పూజ అది చేయించి అందరికీ భోజనాలు పెట్టేసి పంపిద్దామని. సరే అని చెప్పేసి ఎంతమందికి 100 మందికి అని లెక్కేశాను. దాంట్లో వర్కర్లు ఉంటారు కదా, వాళ్ళు కొంచెం ఎక్కువే తింటారు కనుక అందులో విలేజ్ వాళ్ళు. సో అంతా కలిపితే నాకు ఒక 100 మందికి సరిపడా నేను తెచ్చుకున్నాను, సరుకులు కూడా తెచ్చుకున్నాను. వంటవాడిని పిలిచాను, వంటలు జరుగుతున్నాయి, ఇక్కడ పూజ జరుగుతుంది, సాంబారు, పులిహోర, అన్నము, కూర, ఒక స్వీట్, ఇంతే వంట అది. సో సరే అని చెప్పేసి వంట చేయించాను. నేను చేయించింది 100 మందికి. సరే విస్తళ్ళు తెప్పించాను, 100 విస్తళ్ళు తెప్పించాను. వడ్డించడం స్టార్ట్ చేసాము. మధ్యాహ్నం 12:30 నుంచి వడ్డన స్టార్ట్ అయింది. చేస్తున్నాను, పెడుతున్నాను, విస్తళ్ళు తెప్పిస్తున్నాను. కిందకి వెళ్ళి ఎవరినన్నా వెళ్ళి కనుక్కోమంటే బోళ్ళంతా అన్నం ఉందంటారు, బోళ్ళంతా అన్నీ ఉన్నాయంటారు. అండాలి, ఏవి అండాలి నిండుకోవడంలా అంటే అయిపోవడంలా. ఓకే. తెప్పిస్తున్నాను విస్తరాకులు లెక్క నాకు
పాతిక అలా తెప్పిస్తున్నాను ఫస్ట్. కట్టలు 100 అయినాయి. 100 తర్వాత మళ్ళీ ఎంత ఉందంటే ఫుల్గా ఉన్నాయంటారు. కిందికి వెళ్ళి మళ్ళీ 100 తెమ్మన్నాను. మళ్ళా పెట్టాను. ఎంతమంది అంటే 750 మంది తిన్నారు. 100 మందికి చేసిన అన్నం. నమ్ముతావా? మీరు చేసింది 100 మెంబర్స్కే? నేను చేసింది 100 మందికే. నేను అంతా బియ్యం అంతా లెక్కలు కడతాను కదా, ఎంతమందికి ఎంత తేవాలి అనేది. ఒకవేళ కొంతమంది ఎవరైనా తక్కువ తిన్నా ఒక 50 మందికి ఎక్స్ట్రా అవుతుంది. ఇంకా 12:30కి వడ్డన స్టార్ట్ చేస్తే అలా విసరాకులు పెడుతున్నాను. ఏం చేశాను, ఇంకా అక్కడ మనుషులు అయిపోయారు. గల్లీలో మనుషులను పిలుచుకురండి, ఆ ఏరియాలో మనుషుల్ని పిలుచుకురండి, ఆ సందులో మనుషుల్ని పిలుచుకురండి. సో అక్కడ బాగా ఫుల్ టేస్టీ ఉందని టాక్ వెళ్ళిపోయింది. టాక్ ఏంటి అసలు, బోళ్ళంత అన్నదానం జరుగుతుందని. ఎట్లా పెట్టానంటే నాకు సాయంత్రం 4 అయింది. 12:30 స్టార్ట్ చేస్తే 12:30కి స్టార్ట్ చేస్తే సాయంత్రం 4 దాకా వడ్డిస్తూనే ఉన్నాను. మేము ఇంకా కొంతమంది. బట్ నడుము పడిపోతుంది నాకు. ఇంకా ఏంటబ్బా ఇది, ఎక్కడి నుంచి వస్తుంది ఇది అని కిందకి వెళ్ళి నేనేం చేశాను, 1-2 సార్లు చెక్ చేశాను. వాళ్ళు చెప్పేది నిజమే, ఇంకా ఉంది, మరి అది వేస్ట్ చేయడం ఎలాగా అని చెప్పేది మనుషుల్ని పిలిచేది. ఆ వేస్ట్ చేయడం ఎలాగా అనేది మనుషుల్ని పిలిచేది. విసిరాకులే కదా తెప్పిస్తున్నాను. ఓకే, అలాగా తెప్పించి అందరూ ఆశ్చర్యమే, అంతమందికి ఎలాగో సరిపోయిందని. నేను అంతా ఈ 4 గంటలకి బాబాయ్ నాకు ఇంకా నా వంట వడ్డన అవ్వదు అని చెప్పేసేసి కిందకు వచ్చి చూస్తే 100 అన్నం అలాగే ఉంది, సాంబార్ అలాగే ఉంది, పులిహోర అలాగే ఉంది. చేసింది నిజంగా అంటే క్వాంటిటీ అసలు తగ్గలేదు. 700 మందికి అయ్యాక కూడా అది ఇంత అండ, అది ఓకే 100 మందికి ఇంత అండా సరిపోతుంది. మామూలుగా అయితే అంతే అండాలు తెప్పిస్తాం మనం. ఓకే, గిన్నెలు అంతకంటే పెద్దవేం తెప్పించాం కదా, మనకి తెలుసు అది ఎంతమందికి. మనం ఈ సైజు ఓకే, ఈ సైజు అండాలు అలాగే అన్నము, సాంబారు, పులిహోర 3 మాత్రం అలాగే ఉన్నాయి. నేను వచ్చి కిందకు చూసి ఇంకా నా వల్ల ఏంటిది అని చెప్పేసి నేను చెప్పాను, నా వడ్డించడం నా వల్ల కాదు, ఇంకా అసలు మనుషులు కూడా లేదు తినడానికి. 700 అయిపోయింది, ఇంకా తినడానికి మనుషులు లేరు అని చెప్పి అందరికీ తీసుకెళ్ళి అక్కడ రోడ్డు మీద అందరికి పనిచేయండి అని చెప్పేసి చెప్పేసి అప్పుడు వచ్చాను అనమాట. అస్సలు నాకు అలాంటి ఎక్స్పీరియన్స్ నాకు ఫిజికల్గా అంతకుముందు ఎప్పుడు ఎరగను. ఏదో అక్షయం అవుతుంది అని విన్నాను, కానీ నిజంగా ఇది అవుతుంది అనే సంగతి అప్పుడు ప్రూఫ్. నిజంగా అక్షయ పాత్రనే మేడం. ఇలాంటి సినిమాలో చూస్తుంది, ఆ సినిమాలో చూస్తాం కరెక్టే, కానీ అది నిజంగా జరిగింది ఆ రోజు వినాయక చవితి రోజు. అది అక్కడ వంట చేసిన వాళ్ళకి మీకు మటుకే అంతే సార్. అయ్యా సార్ కూడా తెలియకపోవచ్చు, నిజం చెప్పాలంటే నేను చెప్పడం వల్ల తెలుస్తుందేమో, కానీ ఆయనే వచ్చి చూడలేదు. వంట వాళ్ళకి తెలుసు, ఖచ్చితంగా వంట వాళ్ళకి తెలుసు. ఓకే, నాకు తెలుసు, నాతో 1-2 10 మంది ఉంటారు, వాళ్ళకి తెలుసు, ఎవరైతే తీస్తున్నారో వాళ్ళకి తెలుసు. ఎంత మందికి పెట్టినా తరగదు, ఇంకా ఉంది అంటూనే ఉన్నారు. ఇంకా నా వల్ల కాలేదు. కిందకి వచ్చి ఒకసారి 1-2 సార్లు అంతకుముందే నేను వచ్చి చూశాను వీళ్ళు చెప్పేది ఎంతవరకు నిజమని. ఎందుకంటే మనుషుల్ని పిలిచేస్తే కష్టం కదా అక్కడ అయిపోతే. అవును అవును అని చెప్పేసి కిందకు వచ్చి చూస్తే నిజంగానే అండాలన్నీ నిండు ఉన్నాయి. 300 మంది 400 మందికి పెట్టే కూడా అందాలన్నీ నిండు ఉన్నాయి. ఓకే, ఇస్త్రాకుల కట్ట మటుకు 700 దాటిపోయింది. 750 నేను తెప్పించిన విస్తరాకులు లెక్క కదా, నాకు అది తెలుసు. ఓకే, లేకపోతే నాకు ఎలా తెలుస్తుంది? మొత్తం బ్లాక్లో 3 ఫ్లోర్స్ అనుకుంటాను, 2 ఫ్లోర్స్. అన్నిటి నిండా విస్తరాకులు వేయడము తీయడము. ఒక బ్లాక్ అయిపోగానే కింద అయిపోగానే పైన. ఓకే,
అలాగ వేస్తున్నాను పెడుతున్నాను, వేస్తున్నాను పెడుతున్నాను. ఆ ఎక్స్పీరియన్స్ మాత్రం అమోఘమైన ఎక్స్పీరియన్స్ నాకు. అబండెన్స్ మేడం. అదంతా అబండెన్స్. ఇప్పుడు చూసావా ఆ అబండెన్స్ ఇప్పుడు అన్నదానాల్లో చూస్తున్నాను నేను. యా. నేను ఒక్క నెల కోసం సరుకులు అడిగాను, 3 నెలలకు వచ్చి యా అవును మేడం, చూసాం రీసెంట్గా. చూసావు కదా ఇప్పుడే. నేను అడిగింది ఒక్క నెల బియ్యం అడిగాను, ఒక 5 క్వింటాలు ఇవ్వండి అన్నాను, ఆవిడ 40 క్వింటాలు పంపించింది. మరి మన ఆలోచనలో అబండెన్స్ ఉండాలి, పెట్టాలి అనే అబండెన్స్ ఉండాలి. ఇవి 2 లేవనుకో, లేదు ఇక్కడ ఉండాలి, ఆ తర్వాత చేతల్లో ఉండాలి. ఓకే. పెట్టాలనే చెయ్యి రావాలి, ఇవ్వాలనే మనసు రావాలి. సో నేచర్ ఆటోమేటిక్గా ఇస్తుంది. ఎక్కడి నుంచి వచ్చాయి? ఇదే సేమ్. ఇప్పుడు నేను లైవ్ ఎగ్జాంపుల్ నువ్వే చూస్తున్నావు. అలా ఎప్పుడు జరగలేదు చెప్పు. అలా ఇంతవరకు జరగలేదు, ఇంతవరకు నేను చూడలేదు. జరిగినట్టు నాకేం లేదు, తెలీదు. అదే ఒక స్టోర్ తయారు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది ఇంతవరకే తెలియదుగా. అది ఎప్పుడైతే మనం అదే ఎప్పుడు అంతే మనకు పెట్టాలి 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 అనేది రావాలి. మీకు మెయిన్గా అక్కడ అందరినీ పిలిచి పెట్టాలనే కొత్త ప్లేస్ అది, గొప్ప ఆలోచనే అంత డోర్ ఓపెన్ అయింది మేడం. ఆ డోర్ ఓపెన్ అయింది, కరెక్ట్. పెట్టాలి అనే ఆలోచనే చాలు. అది చెప్పాలంటే ఆ టైంలో మీరు ఇంకా రిజైన్ అయిన తర్వాత ఎలా జరపాలి ఏంటి అనేది ఆలోచన కాకుండా దాని నుంచి ఎక్స్టెండ్ అయిపోయింది ఆలోచన. ఎక్స్టెండ్ ఏంటి అయ్యి బాబాయ్, హైట్స్కి వెళ్ళిపోయింది. హైట్స్కి వెళ్ళిపోయింది అది. నేను అంతా ఊహించలేదు. వస్తారు తింటారు, ఇంతమందికి పెట్టగలను అని తెలుసు, కానీ ఇలాగ నా ఊహకి మించి నేను పెట్టగలను అనేది నాకు తెలియదు. కంప్లీట్ లీడ్ అంతా తీసుకుని మీరే కదా మేడం? అంతా నేనే. ఎక్కడ లీడ్ ఎక్కడ తీసుకున్నా నేనే. ఓకే. సో నాకు తెలిసి మన మూమెంట్లో అంతమందికి భోజనం పెట్టడం అనేది అక్కడ నుంచి స్టార్ట్ మొదలైంది. ఫస్ట్ ఇన్సిడెంట్ కదా మేడం? ఫస్ట్ ఇన్సిడెంట్ అక్కడి నుంచి మొదలైంది, స్టార్ట్ అయింది. అన్నదానం అనేది నాది నుంచే స్టార్ట్ అయింది. ఎక్కడ ఇంటి దగ్గర నుంచి కూడా నేను చెప్తున్నా, ఇంట్లో కూడా అంతమందికి పెట్టడం అనేది అక్కడి నుంచే స్టార్ట్ అయింది. కొత్త స్టార్ట్ అయ్యి 750 మందికి 750 మందికి. అది కూడా మనకు ఫిజికల్ రిసోర్సెస్ లేని టైంలో యా. ఇప్పుడు అలా ఆలోచిస్తే ఇప్పుడు జరిగిన అన్నదానంలో సరుకు కూడాను కోవిడ్ టైంలో ఎవరైనా ఇస్తారా? ఇప్పుడు రిసోర్సెస్ లేని టైంలో అప్పుడే మన సత్తా తెలుస్తుంది. అర్థమైందా నీకు? యా, చూడు, కోవిడ్ టైంలో నీకు ఎవడన్నా 40 క్వింటాల్ బియ్యం ఇస్తారా? అది మీరు అడిగింది 5. ఆ తర్వాత 11 అయింది, తర్వాత 40 అయింది. ఆవిడ ఫోన్ చేసి, గంగావతి నుంచి ఫోన్ చేసి, నా మైండ్ అంతా బ్లాక్ అయిపోయింది 40 అనేసరికి. ఏమండి మీకు వద్దా అంది. అయ్యో వద్దేంటండి, ధాన్యం వస్తుంటే కాదనకూడదు, పంపించండి అన్న. ఓకే. అలాగా మనం ఎప్పుడైనా అంతే. మన ఏ టైంలో అయితే మనకి చేతుల్లో ఏమీ లేని టైంలో పెట్టగలిగామంటే అది గొప్పతనం. నీకు గోడౌన్లో బస్తాలు నింపేసుకొని అప్పుడు పెట్టడం కాదు, అది ఎంటీ ఉన్నప్పుడు పెట్టాలని ఆలోచన రావడం. పెట్టాలని బయట నుంచి కూడా రిసోర్సెస్ తక్కువైనప్పుడు, అది మన దగ్గర సరే బయట నుంచి కూడా ఏమీ లేని టైంలో నువ్వు పెట్టాలనుకోవడం అనేది అద్భుతమైన భావన, అది ఆలోచన. అప్పుడు మీకు నేచర్ తోడైపోద్ది. నేచర్ ఓకే, నౌ ఐ విల్ వర్క్ అని ఉంటుంది అనమాట. ఐ విల్ టేక్ ద లీడ్ అని చెప్తుంది. అంటే మన ఆలోచనలో ఉన్న ప్యూరిటీ కనిపెడుతుంది ఆ నేచర్.
అర్థమైందా నీకు? Yeah. మన ఆలోచనలో ఉన్న ప్యూరిటీని, స్వచ్ఛతని, నిస్వార్థాన్ని కనిపెడుతుంది ఆ నేచర్. అంతేగాని ఇంకేమీ చూడదు అది. ప్రకృతి ఇంకేమీ చూడదు. మీరు ఏ ఉద్దేశంతో దీన్ని తలపెడుతున్నారు అనేది పాయింట్. నా ఇంటికి కావాలా అందరూ సరుకులు తెచ్చిస్తారు, నాకేమి ఇక్కడ చేయాల్సిన అవసరం ఏం లేదు. బట్ లేదు, అందరూ కూడా బాగా తినాలి. ది బెస్ట్ రైస్, ఏదో హల్కా పుల్కా రైస్ కూడా కాదు. అందరి గురించి ఆలోచించారు కాబట్టి అనుకున్న దానికంటే 10 ఇంతలు వచ్చింది. సో అప్పుడు కూడా ఆ టైంలో ఆ గణపతిని పెట్టి అందరికి భోజనం పెట్టి అందరికి ధ్యానం చెప్పాలి అనే ఒక కరెక్ట్ ఆలోచనతో మీకు ఎస్ అంతమంది రావడం, అంత జరగడం భోజనం పెట్టి అందరికీ ధ్యానం చెప్పాలి, అందరితో పరిచయాలు పెంచుకోవాలి, అంతే. ఇంకేమీ లేదు, ఇంకేమీ ఆలోచన లేదు, రెండో ఆలోచన లేదు నాకు. కనుక అంతమందికి పెట్టగలిగాను. సో వచ్చిన వాళ్ళు ధ్యానం నేర్చుకోవడం అంతా కూడా సార్ ఒక పక్కన చెప్తూ ఉండేవాళ్ళు మేడం? సార్ చెప్పలేదు, నేనే చెప్పాను. అప్పుడు ఓకే, ఆయన రాలేదు, ఉన్నారు కానీ ఆయన రాలేదు. ఓకే, సో కంప్లీట్ ఫుల్ షో మీదే మేడం? నేనే చెప్పాను, ధ్యానం చెప్పి, పూజారికి కూడా ధ్యానం చెప్పి, ఓకే చెప్పి కూర్చోబెట్టాను. ఆ తర్వాత ఎంతమంది చేస్తారా చేయలేదు అనేది వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది. వాళ్ళందరూ వస్తారని నాకు నమ్మకం లేదు. కానీ నేను చూసింది ఈ అక్షయం అన్నది అక్కడ ప్రాక్టికల్గా జరిగిన, నాకు ఇచ్చిన మెసేజ్ అది నా ఓన్గా. అంటే నువ్వు పెట్టాలనుకుంటే ఇంత నేను ఇవ్వగలను అని. చూపించింది, నువ్వు పెట్టాలనుకుంటే నేను ఇస్తా. ఇందాక వచ్చి చెప్పాను, యూనివర్స్ విల్ హెల్ప్ యూ అనేది. దిస్ ఈజ్ వాట్ యూ లింకప్ చేసుకుంటూ పోయామంటే ఒక కడికి ఇంకో కడి అలాగ వచ్చేస్తుంటుంది. సో మీకు ఇందాక అక్కడ వాయిస్ వినపడింది, ఇక్కడ మీకు చూపించింది. నువ్వు ముందెళ్ళు, నేను వెనకాల నీకు అందిస్తా. ఓకే, ఇంకోటి ఈ స్పెషల్ అన్నదానం అనేది మేడం, ఒకసారి సార్ చెప్పింది గుర్తొచ్చింది. అంటే వాళ్ళకి ఒక ధ్యాని వాళ్ళని ఒక పిలిచి వాళ్ళకి భోజనం పెట్టడంలో ఒక వాళ్ళు భోజనం చేసినప్పుడు మేడం, సో వాళ్ళ లోపల ఉన్న మొత్తం ఒక ఆ సెల్లో ఉన్న ప్రాసెస్ అంతా కూడా మారిపోతుంది. ఎందుకంటే మీ ఇన్వైట్ చేసింది మీరు ఒక మెడిటేటర్, ఒక గొప్ప ధ్యాని. సో మీ ద్వారా వాళ్ళు భోజనం చేశారంటే వాళ్ళ లోపల మొత్తం ఆ మార్పు అనేది జరుగుతుంది మేడం. డెఫినెట్గా జరుగుతుంది, మార్పు అనేది డెఫినెట్గా జరుగుతుంది. అది ఏదో ఒక సెల్లోకి వెళ్తుంది, అది సెల్లోకి వెళ్తుంది. తపన అది, అందరూ మారాలనే తపన, అందరు ధ్యానం చేయాలనే, అందరు కడుపు నిండా తినాలనే తపన. ఈ మూడు కలిపితే చాలు, అబండెన్స్. అవును మేడం, సూపర్ అంటే సూపర్. అసలు అప్పుడు ఇంకా ఇలాంటి ఇన్సిడెంట్ అనేది లేదు, ఇదే ఫస్ట్ ఇన్సిడెంట్. తర్వాత యజ్ఞాలు ఈవెంట్స్, ప్రతి ఒక్క చోట అన్నదానం అనేది కంపల్సరీ. అది అయిపోయింది. ఇప్పుడు పిరమిడ్ సొసైటీలో ఎవరింటికి వెళ్దా నీకు ముద్ద దొరకదు, వాళ్ళకి పెట్టాలని ఆలోచన ఉండాలి అంతే. ఇప్పుడు అందరికీ ఆలోచన ఉంది, ఎవరింటికి వెళ్ళినా కూడా అభిమానంగా పిలిచి అన్నం పెడతారు. నేనప్పుడు 2002-2003 అక్కడ నాది గ్రాడ్యుయేషన్ మేడం హైదరాబాద్లో. అప్పుడు సార్ ప్రోగ్రామ్స్ ఎక్కడ జరుగుతున్నా సరే కాలేజ్ అయిపోయాక వెళ్ళేవాళ్ళం అనమాట. సో నేను నాకు ఒక తెలిసిన ఫ్రెండ్స్ ఎవరు ఉంటే ధ్యానం గురించి చెప్పి వాళ్ళ కూడా తీసుకెళ్లే వాళ్ళని. సో మాక్సిమం కొన్నిసారి నేను ఒక్కనే వెళ్తూ ఉండేవాళ్ళం. అప్పుడు ఇంకా మేము బ్యాచిలర్స్ కదా మేడం, నేను ఒక 2-3 ఫ్రెండ్స్ అంతే అక్కడ రూమ్స్లో. సో వెళ్ళిన ప్రతి ఈవెంట్కి నాకు కూడా అప్పుడు సొసైటీ కొత్త, అప్పుడే మెడిటేషన్లోకి వచ్చాను. సో వెళ్ళి మెడిటేషన్ అయిపోయాక అందరు ఇంకా పులిహోర, పెరుగన్నం, పచ్చడి, స్వీట్ అన్నీ పెట్టేవాళ్ళ. నాకైతే ఒక ఆశ్చర్యం వేసేది, వీళ్ళు ధ్యానం చెప్తారు, భోజనాలు ఇంత బ్రహ్మాండంగా పెడతారు, ఇంకా అదో మేము బ్యాచిలర్స్ కదా, ఇంకా అవన్నీ చూస్తే మాకు పండగ. సో నిజంగా ఒక
ధ్యానం తర్వాత అన్నదానం ఏదైతే ఉందో మేడం గ్రేట్ కాంబినేషన్ మేడం మన మూమెంట్. గ్రేట్ కాంబినేషన్ అది. ఎంతోమందికి కొత్త వాళ్ళు Yeah. వచ్చి మనకు షాక్ అవుతారు. నేను ఒకప్పుడు షాక్ అయినట్టుగా. అది మొన్న అదే మా ధ్యాన మహిళా చక్రంలో అంత పెడుతుంటే అందరూ ఆశ్చర్యపోయారు, ఇంత ఎలా చేయగలుగుతున్నారు అని. ఇన్ని లక్షల మందికి ఇప్పటికది ఎప్పటికీ అది సంఖ్య పెరుగుతూనే ఉంది తప్ప తరగల. Yeah. బాగుంది మేడం. ఆ గణపతి ఒక ఆ మాస్టర్ వచ్చి కూర్చున్నారా మేడం అక్కడే. సో అందరికీ భోజనం రావడం ఫుల్ కాకుండా మళ్ళీ దాన్ని బయట కూడా పంపించడం జరిగింది మిగతా వాళ్ళకి. ఇంకా మనం వడ్డించింది 4 వరకు వడ్డించడం. 4 వరకు వడ్డించాను. ఇంకెంత వడ్డిస్తాను, సాయంత్రం అయిపోతాం. ఓకే. సో ఇన్సిడెంట్ మొత్తం అయ్యాక మీరు సార్తో దీని గురించి మొత్తం డిస్కస్ చేసినప్పుడు ఏమన్నారు మేడం? అయ్యా చెప్పాను, ఇవాళ ఇలా జరిగింది అని చెప్పాను. ఓకే. ఎంతమందికి తిన్నారు, ఇంతమందికి వడ్డించాను అంటే గుడ్ అన్నారు. ఓకే. సో దట్ ఈస్ ద ఫస్ట్ ఫిజికల్ ఎక్స్పీరియన్స్. ఫిజికల్ ఎక్స్పీరియన్స్. సో నేచర్ ఈజ్ విత్ యూ అనేది మీకు ఆ సంఘటనతో ఫుల్గా ప్రూఫ్ అది. ఓకే. ఎప్పుడు కూడా అయిపోదు, లేదు అనకూడదు, ఓకే. వస్తుంది. సో ఫ్రెండ్స్ అందరూ కూడా గుర్తుపెట్టుకోండి, మనం ఎప్పుడు కూడా చేయాలన్న ఇవ్వాలన్న ఒక ఆలోచనే మన మొత్తం నేచర్ అంతా కూడా మనతో పాటు ఉంటుంది. సో మనం అది మన ఆలోచన ఎంత గొప్పగా ఉందన్నది అది మనకి మెయిన్ ఇంపార్టెంట్. సో దీని ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేసుకోవచ్చు, మనం ఎన్నో అనుభవాలు, ఎంతోమందికి ధ్యానం చెప్పవచ్చు. అండ్ చాలామంది ఇప్పటికీ చేస్తూ ఉన్నారు. ఇంకా కొత్త వాళ్ళు అయితే కనుక ఇలాంటి గొప్ప సంఘటనలు మనకెంతో కూడా ఇన్స్పిరేషన్ ఇస్తూ ఉంటుంది. సో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, యూ హ్యావ్ టు ఆల్వేస్ గివ్. సో ద నేచర్ అనేది అబండెన్స్ మనకి ఎప్పుడు ఇస్తూనే ఉంటుంది. సో మనం ఎప్పుడు రెడీగా ఉండాలి. సో మేడం ఈ యొక్క ఇన్సిడెంట్ మళ్ళీ ఎలా ముందుకు తీసుకెళ్తుంది ఇంకా. సో ఈ ప్రాసెస్లో సో అప్పుడు ఎంతమంది అయితే వచ్చారో అందరూ కూడా, సో వాళ్ళందరూ ఖచ్చితంగా మీరు ధ్యానం చెప్పే ఉన్నారు వాళ్ళకి. సో వాళ్ళు ఇళ్లలో ధ్యానం చేయడము లేదంటే బయట రావడం మొత్తానికి సీడ్ అయితే వెళ్తూ ఉంటుంది. సో అప్పుడు మనకి కర్నూలు పిరమిడ్కి రావడం అనేది కొంచెం పెరిగారు మేడం. ఆ చుట్టుపక్కల వాళ్ళంతా రావడం, ఈ సంఘటనకు ఖచ్చితంగా ఇంపాక్ట్ ఉంటుంది. ఇంపాక్ట్ ఉంది. అప్పటి కంప్లీట్ అవ్వడం, చుట్టుపక్కల వాళ్ళంతా ఏంటో ఇది విచిత్రంగా ఉంది ఈ స్ట్రక్చరు. ఓకే. పిరమిడ్ ఎవరు చూడలేదు కదా, సో అదొక విచిత్రంగా ఉండేది అందరికీ. సో రావడం మొదలెట్టారు, చూడడం మొదలెట్టారు. ఊరికే ఒకసారి తిరిగేసి వెళ్ళిపోయేవారు. గుడి కాదు కదా, లోపల ఏమైనా విగ్రహం ఉందేమో అని ఒకరు తొంగి చూసేవాళ్ళు కొంతమందికి. మందిరం అనేసరికి, ధ్యాన మందిరం అనేసరికి అది మందిరం అనుకున్నారు చాలామంది. ఏదో అమ్మవారి విగ్రహం లేకపోతే అయ్యవారి విగ్రహం ఉంటుంది అనుకున్నారు లోపల. ఏమీ లేదు అక్కడ. స్టార్టింగ్ నుంచి అన్నీ ఉన్నాయి. ఓకే. సో రావడం అయితే సంఖ్య పెరిగింది, చాలా పెరిగింది ఫస్ట్ కంటే. సో మేడం ఈరోజు మాకు మీరు ఇచ్చిన గొప్ప సందేశం ఏంటంటే అబండెన్స్ అనేది నేచర్లో బ్రహ్మాండంగా ఉంది. దాన్ని రిసీవ్ చేసుకోవడంలో మనం ట్యూన్ చేసుకోవాలి మన ఆలోచన విధానం. సార్ కూడా ఎప్పుడు చెప్తుంటారు కదా మేడం, ఎప్పుడు భావదారిద్ర్యం అనేది ఉండకూడదు. కరెక్ట్. అదే దరిద్రం అమ్మ మనకి, చాలామందికి ఉంటుంది. అది డబ్బు లేదు, అది లేదు, ఇది లేదు. లేదు అనే పదం నోటి ఇక్కడ ఎప్పుడు ఆడుతూనే ఉంటుంది. సో మనం ఏదైతే చెప్తామో అదే ఉంటుంది. ఓకే. ఎప్పుడు ఉంది, రండి. ఎందుకు ఉండదు? పెట్టకూడదు అంటే మన ఇంట్లో కూడా ఉండదు.
Yeah. అవును మేడం, గ్రేట్ మెసేజ్ అందరికి కూడా. మళ్ళీ అగైన్ ఒక రిమైండర్ తెలిసిన వాళ్ళకి, ఎస్, రిమైండర్. ఎందుకంటే మైండ్ ఎప్పుడు కూడా Yes. అటు ఇటు వెళ్తుంటాం కాబట్టి ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ మళ్ళీ వాడిని రిమైండ్ చేస్తుంది. సో కొత్త వాళ్ళకి మళ్ళీ ఇలాగ ఆలోచించవచ్చా అనేది వాళ్ళకి తెలుస్తుంది. యా. యా, అవును మేడం, ఇది ఫెంటాస్టిక్ ఎక్స్పీరియన్స్ టుడే. సో మేడం, మనం గత ఎపిసోడ్లో స్టోరీ మిస్ అయిపోయాం మనం. స్టోరీకి టైం ఎక్సీడ్ అయిపోయింది. ఎక్సీడ్ అయిపోయింది. మబ్బులు వచ్చేసాయి. సో ఈరోజు ఒక మంచి స్టోరీ మేడం. ఒక రాజు ఉంటాడు, ఒక ఓకే. పెద్ద రాజ్యం ఉంటుంది. రాజు ఉంటాడు, రాజు మంత్రి. వాళ్ళు ప్రజల్ని చాలా బాగా చూసుకుంటూ ఉంటాడు. రాజు చాలా మంచివాడు, ఉదార గుణం ఉంది, అన్నీ ఉన్నాయి. అయితే ఒకసారి ఏం చేస్తాడు రాజు, తన ప్రజలందరికీ ఒక ఏదో మన సందర్భంగా ఒక సందర్భం వస్తుంది. ఆ సందర్భంగా గిఫ్ట్లు ఇద్దామని, గిఫ్ట్ కూడా కాదు, ఇద్దామనుకుంటారు. ఓకే. ఇప్పుడు నేను నీకు ఇస్తే అది నా ఇష్టం వచ్చింది నీకు ఇస్తా, నువ్వు తీసుకుంటే నీ ఇష్టం వచ్చింది తీసుకుంటావు అని చెప్పేసేసి మంత్రి ఏం చేస్తాడు, మంత్రి చేత దండోరా వేయిస్తాడు ఊరంతా. ఏమని, ఎవరైనా అందరూ రండి, ఆహ్వానం అందరికీ ఉంది, ప్రతి ఒక్కరికి ఉంది. ఎవరు వచ్చి ఫస్ట్ ఏ వస్తువుని ముట్టుకుంటారో ఆ వస్తువు వాళ్ళది. ఓకే. ఆ వస్తువు వాళ్ళది, చాయిస్ అలాగే ఇచ్చారు, వాళ్ళ చాయిస్. వావ్. ఇంకా చూడు, రాజ్యంలో ప్రజలందరూ లైన్ కడతారు, తొంభలుగా మొత్తం రాజ్యం అంతాను, ఓకే. మొత్తం అంతా ప్యాలెస్ మీదకి వచ్చేస్తారు. ఓకే. ప్యాలెస్ మీదకి వస్తేనో అందరూ ఇంకా వెతుకుతుంటారు, ఏముంది ఏముంది ఏముంది, ఏది ముట్టుకోవాలి అంటే ఏది ముట్టుకుంటే అది వాళ్ళది కదా. సో ఏది ముట్టుకోవాలని అందరు ఆత్రపడుతుంటారు. ఎవరంటే వాళ్ళు ఏవేవో ముట్టుకుంటారు, తీసుకుపోతుంటారు, కొంతమంది ఇంకా వెతుకుతుంటారు, కొంతమంది చూస్తుంటారు, ఇలాగ అన్నీ జరుగుతూ ఉంటాయి. ఆ సందర్భంలో ఒక ఇటు తల్లి తండ్రి చిన్న పాప అనమాట పాక్కుంటూ వస్తుంది. ఆ అమ్మాయి పిల్లలు పట్టించుకోవడం లేదు తల్లి తండ్రి, ఆ వెతకడంలో నిమగ్నం అయిపోయారు, ఏం తీసుకోవాలా అని. ఏది తాగాలి ఏది తీసుకుపోవాలి ఈ ఆలోచనలో ఉన్నారు తప్ప చంటి పిల్ల పాక్కుంటూ ఎక్కడికి వెళ్ళిపోయింది అనే ధ్యాస కూడా లేదు. ఓకే. సరే, అది పాక్కుంటూ వస్తుంది, వచ్చి మెల్లిమెల్లిగా వచ్చి వాడు రాజుగారి సింహాసనం పైన ఉంటుంది కదా, అక్కడ దాకా వస్తుంది. మెల్లిమెల్లిగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఉంటుంది. రాజు చూస్తూనే ఉంటాడు, ఇది ఎక్కడో తప్పిపోయిన బాపతి ఎందుకు ఎక్కడ వెతుక్కుంటుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు, కానీ ఏమీ మాట్లాడు, చూస్తుంటాడు. ఏం చేస్తుంది ఆ పాప, చంటిపిల్ల అంటే పాకుతూ ఉంది చంటిపిల్లే. అదేం చేస్తుంది, రాజుగారి ఒళ్ళో వచ్చి కూర్చుంటుంది. రాజుగారి ఒళ్ళో వచ్చి కూర్చుంటే ఏంటి, ఆ రోజు ఏంటి దండోరా వేయించాడు, ఏది ముట్టుకుంటే అది నీది. సో రాజుగారిని ముట్టుకుంటుంది. ఓకే. రాజుగారు పాప సొంతం అయిపోయాడు. నీకు అర్థమైందా కాన్సెప్ట్? వాళ్ళు తల్లి తండ్రి వస్తువులను చూసుకుంటున్నారు, ఇదేం చేసింది, కేవలం రాజుగారి దగ్గరికి వెళ్ళిపోయింది. తాకితే అది సొంతమే అంతే ఇంకా అని చెప్పేసి ఇంకా రాజు ఆ పిల్లని ఎత్తుకొని ముద్దు చేసుకొని పంపిస్తాడు. బట్ దీని పరమార్థం ఏంటంటే, మనం అందరం ఏం చేస్తాము, వెళ్ళి మార్కెట్లో వస్తువులు కొనుక్కున్నట్టు అన్ని బజార్లో అన్ని వైపు మనం ఆకర్షితులు అవుతాం. కానీ వీటన్నిటిని సృష్టించిన అక్కడ ఇంకోడు ఉన్నాడు, దానివైపు ఎప్పుడు మనం ఆకర్షితం అవ్వం. ఇప్పుడు అర్థమైందా? ఓకే. ఎప్పుడైతే నువ్వు ఈశ్వరుడినే పట్టుకుంటావో ఇవన్నీ నీ సొంతం అవుతాయి. ఈ రాజులు పట్టుకుంటే ఇవన్నీ ఆ పిల్ల సొంతమే కదా. అవును. వావ్, సూపర్ మేడం. ఆ పిల్ల ఏం చేసింది తెలివిగా చక్కగా వెళ్ళే. ఇప్పుడు అందుకే కదా మనం
అంటాం కదా పిల్లల మనసు రావాలి అప్పుడే దేవుణ్ణి చూడగలమని. ఆ పిల్ల చక్కగా అలా చేసింది. వెళ్ళి రాజుని ముట్టుకుంది. సమస్తం ప్యాలెస్ అంతా అమ్మాయిదే. ఓకే. ఇంకేం అక్కర్లా, ప్యాలెస్లోనే పెరుగుతుంది అది. సో పట్టుకోవాల్సింది పట్టుకోవాలి. అలాగే మనం అక్కడ దాన్ని పట్టుకోవాలి. ఇవన్నీ పట్టుకున్నా ఎప్పుడోసారి నీ చేతిలో జారిపోయేవే, ఎప్పుడోసారి నీ చేతిలో జారిపోయేవే. నీకేం శాశ్వతంగా నీతో ఉండవు, కానీ అది నీకు శాశ్వతంగా ఉంటుంది. ఆ ఈశ్వరుడు అనేవాడు నీ శాశ్వతంగా నీతో ఉంటాడు. ఒక ఆత్మ అనేది ఈశ్వరుడు అంటే ఏం లేదు, అదొక నీ దాన్ని ఏమంటారు పైన ఆ ట్రూత్. అది ఆ ట్రూత్ని పట్టుకో. ఆ ట్రూత్ని పట్టుకుంటే శాశ్వతంగా నీతో ఉంటుంది. సో మనం వెళ్ళాల్సింది ట్రూత్ వైపు. ఎస్. ఓకే. సో మనం ఇక్కడ జన్మ తీసుకున్నాక మనం పట్టుకోవాల్సింది ఇక్కడ ఒక ఫిజికల్ లైఫ్లో అయితే ఉండడమో, సో ఇవన్నీ పట్టుకున్నప్పుడు దిస్ ఆర్ ఆల్ టెంపరీ. సో ఎప్పుడైతే ట్రూత్కి వెళ్తామో ఇవంతా కూడా ఆటోమేటిక్గా ఇవన్నీ అసలు వస్తుంటాయి పోతుంటాయి అంతే. జస్ట్ సీ ఒక పాసింగ్ క్లౌడ్ లాగా అంతే, విట్నెసింగ్ అంతే, పాసింగ్ క్లౌడే, వస్తుంటాయి పోతుంటాయి. ఓకే. కానీ అసలు పట్టుకుంటే ఇవన్నీ మనవే, అనవసరం ఇవన్నీ మనవి అని కూడా ఆలోచన రాదు, ఇంకా అవసరం లేదు. ఇప్పుడు రాజ్యంలో ప్యాలెస్లో ఉండే వాళ్ళకి ప్రతిదీ నాది నాది అని ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా వాళ్ళవే అవుతాయి అవి కదా. కరెక్ట్ మేడం. ఒకసారి చిన్న పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ కూడా వెళ్తాం మేడం. వెళ్తే మనం వెళ్ళింది ఒకటేదో తీసుకోవడానికి, కానీ అక్కడికి వెళ్తే ఎటెటో పోతుంది, అన్ని వేరే అన్ని బాక్స్లో పడుతుంది. అనవసరం అన్నీ పెట్టుకుంటాం, కొన్నిసార్లు అవసరమైతే మర్చిపోయి అనవసరమైన గ్యాదర్ చేసుకుంటాం, బిల్లు కట్టి వచ్చేస్తాం. అదే అవసరమైంది ఏంటి? ట్రూత్. అవసరమైంది మర్చిపోతాం, అవసరం లేనివన్నీ పట్టుకుంటున్నాం. ఓకే. అది అవసరమైనది ఒక ట్రూత్ ధ్యానం అనేది పట్టుకున్నామంటే ఇవన్నీ ఇవంతా కూడా వెంట వస్తూ ఉంటుంది. మన ఇందాక గణపతి ఇన్సిడెంట్ ఎలాగే అదే వచ్చేస్తుంది, అంతే వచ్చేస్తుంది. అలాగే ఎప్పుడైతే పెట్టాలనే ఉద్దేశం వస్తుందో నీకు వెనకాల నేను ఉన్నానని చెప్తుంది. అలాగే ట్రూత్ కూడా అంతే. నువ్వు నన్ను పట్టుకొని నేను నీతో ఉంటా, నువ్వు నన్ను కాకుండా అన్నీ చూస్తుంటే నేను నీతో రాను. రాజు పట్టుకుంటే మొత్తం అన్నీ కూడా అన్నీ వాళ్ళవే, అన్నీ అమ్మ పాపవే, సమస్తం. ఇంకా నాది అనే ఫీలింగ్ తనకి పోతుంది, అన్నీ తనవే. ఇంకా సో మనం పట్టుకోవాల్సింది ట్రూత్, ధ్యానం. దాన్ని పట్టుకుంటే దాన్ని అన్నీ మనతో ఉంటాయి. ఆల్ ఎల్స్ విల్ బి యాడెడ్ అంటారే, యాడ్ ఆన్స్ అన్నమాట ఇవన్నీ. అందుకని ఎప్పుడు కూడా మన సత్యంతో ఉన్నామా, స్వచ్ఛంగా ఉన్నామా చాలు, ఇంకేం అక్కర్లే. పట్టుకోవాల్సింది పట్టుకోవాలి. వాడే తెలివైన వాడు. మూర్ఖులు ఏం చేస్తారు? తక్కినవన్నీ పట్టుకుంటారు. మూర్ఖులు వాళ్ళు. నన్ను అడిగితే వాళ్ళు మూర్ఖమే, పరిగెడుతుంటారు పట్టుకోవడానికి. ప్యాలెస్లోకి అన్ని వెతుకుతుంటారు పిచ్చి కుక్కలాగా. అలాగే ఉంటుంది అన్నమాట. సూపర్ ఉంది మేడం స్టోరీ. నేను ఇంత చెప్తున్నప్పుడు అసలు ఎక్కడ ఇది కనెక్ట్ అవుతుందని చూస్తూ ఉన్నాను మేడం. సో మనం వచ్చి ట్రూత్ని తీసుకోవాలి, ట్రూత్ని పట్టుకోవాలి. ట్రూత్ని కనిపెట్టడానికి మనం ట్రూత్లోంచే వచ్చాం, మళ్ళీ ఆ ట్రూత్లోకే వెళ్ళాలి. అది మర్చిపోకూడదు, మూలాన్ని మర్చిపోకూడదు. మూలం మర్చిపోతున్నాం, మూర్ఖత్వంలో పడిపోతున్నాం. సో పత్రిసా ద్వారా మనకి సత్యం, ధ్యానం ఏంటనేది అన్నీ తెలుస్తున్నాయి. చెప్పడానికి ఆయన ఎప్పుడూ రెడీగానే ఉన్నారు, వినడానికి మనం రెడీగా ఉండాలి, అంతే. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం స్వర్ణామృతం ఎపిసోడ్ 28లో ఇంకాస్త ముందుకు జర్నీ చేసాం పత్రమేడం యొక్క ప్రయాణంలో. సో అందులో భాగంగా ఎన్నో అద్భుతమైన సంఘటనలు. కర్నూలు పిరమిడ్లో ఒక గొప్ప యజ్ఞం అని చెప్పవచ్చు, ఎవరికీ తెలియని ఒక యజ్ఞం.
అందరినీ ధ్యానంలోకి తీసుకురావాలని, సో చుట్టుపక్కల వాళ్ళని, అపార్ట్మెంట్ వాళ్ళని అందరినీ కూడా ఒక గ్రేట్ అకేషన్, గణపతి యొక్క ఫెస్టివల్. ఆ ఫెస్టివల్ భాగంగా అందరినీ పిలిచి వాళ్ళందరికీ ధ్యానం చెప్పాలని అందరి భోజనాలు ఏర్పాటు చేసినప్పుడు ఏం జరిగిందో ఇప్పటిదాకా మీరు చూసే ఉన్నారు. సో అటువంటి గొప్ప ఆలోచన రావడం, ఎప్పుడు కూడా మనకు ప్రకృతి ఎప్పుడు మనకు అందుబాటులోనే ఉండడమే కాదు, అవసరమైన ప్రతిసారి కూడా మనతో పాటు ఉంటుంది అనేదానికి ఒక గొప్ప నిదర్శనం. సో మనం కూడా ప్రతి ఒక్కరు కూడా ధ్యానం వెళ్ళాలి, వాళ్ళు వెళ్ళాలంటే ఏం చేయాలి అనే ఒక గొప్ప సంకల్పం చాలు, ప్రకృతి ఎప్పుడు కూడా మనతో పాటే ఉండి ఆ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా చేయిస్తుంది. మనం అనుకున్న దానికంటే 10 రెట్లు అంత అద్భుతంగా చేపిస్తుంది అనేదానికి ఇందాక పత్రి మేడం యొక్క ఎక్స్పీరియన్సే ఒక గ్రేట్ ఎగ్జాంపుల్. అండ్ చిట్ట చివరిలో చెప్పిన ఒక అద్భుతమైన కథ. సో మనకి అవకాశాలు ఎన్నో ఉంటుంది చుట్టుపక్కన, బట్ మనం ఏది తీసుకుంటాము అనేది మన యొక్క విజ్ఞతకే తెలుస్తుంది. సో అది ఎలాగ రావాలి అంటే ధ్యానం ఈ ట్రూత్ ద్వారా మనం ఏది తీసుకోవాలి, ఏది ఇంపార్టెంట్, మన యొక్క ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో ఏది ప్రయారిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ ధ్యాన ప్రచారం, ఈ శాకాహార జగత్, ధ్యాన జగత్, పిరమిడ్ జగత్, ఇవే మన యొక్క టార్గెట్స్. మన పత్రి సార్ ఏవైతే ఈ యొక్క గ్రేట్ విజన్తో ముందుకు సాగుతున్నారో సార్తో పాటు మన అందరినీ కూడా తీసుకెళ్తున్నారు ఆ యొక్క విజన్లో భాగంగా. సో మనం వాటన్నిటి కూడా అలైన్ అవ్వడమే కాదు, మన యొక్క ఆధ్యాత్మిక ప్రయాణంలో ఒక గొప్ప అనుభవాలు మన పత్రి సార్ అందిస్తూ ఉన్నారు. అండ్ ఈరోజు పత్రి మేడం యొక్క ఈ యొక్క ఆధ్యాత్మిక ప్రయాణంలో ఇలాంటి గొప్ప సంఘటనలు మనల్ని మళ్ళీ ముందుకు తీసుకెళ్తుంటుంది. మన ఆధ్యాత్మిక ప్రయాణంలో ఎక్కడో చోట మనకు ఎక్కడైతే స్ట్రక్ అవుతుంటామో ఇలాంటి గొప్ప మాస్టర్స్ అనుభవాలు ఎప్పుడు మనకి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇంత గొప్ప కార్యక్రమాన్ని టెలికాస్ట్ చేస్తున్న పిఎంసి ఛానల్ వాళ్ళందరికీ కూడా గ్రేట్ రెస్పెక్ట్తో కూడిన థ్యాంక్స్ మీ అందరికీ కూడా. సో పత్రి మేడం యొక్క అనుభవాలు ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని కూడా కదిలించడమే కాదు, మన ఆధ్యాత్మిక ప్రయాణంలో ఖచ్చితంగా మనం ముందుకు తీసుకెళ్తుంది. సో ఫ్రెండ్స్, నౌ వీఆర్ సైనింగ్ ఆఫ్ myself Chandu and Patri Madam from Pyramid Valley International. Thank you.